అని చూడండి ఎంత బాగున్నాయో తొనలు. చెట్టు మీద ఇలా పండిన పండు అయితే తింటుంటాం మేమైతే. ఇంకా చెట్లు అయితే ఉంటాయి కజ్జ పనసలు, అవి చాలా గట్టిగా ఉంటాయి. ఇలాగైతే దీనికి కత్తి లేకపోయినా పర్లేదు, తీసి తినవచ్చు. దానికి అలా కాదు, మనమైతే డైరెక్ట్గా దానికి కత్తే ఉండాలి తీయడానికి. దీనికైతే అలా ఉండదు, లావు తింటే వచ్చేస్తాయి తినడానికి. మా వాడైతే ఇలా తీసి అలా తినేస్తున్నాడు, అలవాటు కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సతీష్ కుమార్, మీరు చూస్తున్నారు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మేమైతే అడవిలోకి వచ్చామండి పనసపళ్ళు కోసం. అండ్ ఆ చెట్లు అయితే ముందుకైతే ఉన్నాయి. మేమైతే కూర్చొని ఉన్నాం కదండి, కాస్త కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వచ్చాం. అది వాటర్ కూడా తెచ్చుకోలేదు మాతో పాటు. మనమైతే కొంచెం ముందుకెళ్ళి పనస చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే పనసపళ్ళు అయితే ఉంటే కోసుకొని అయితే మీకు అయితే తినేసి అయితే చూపిస్తాం. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. అండ్ మనమైతే ప్రయాణిద్దాం పదండి, నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ ప్రదేశాన్ని చూసారంటే మీకు నల్లగా మసిబొగ్గులు అయితే కనిపిస్తున్నాయి కదండి. ఇది మా గిరిజనులు బొగ్గులు బట్టి చేసి అమ్ముకుంటుంటారు సాగుకారులకి, బొగ్గులు కాల్చి. మనమైతే ముందుకెళ్ళిన తర్వాత పనస చెట్టు అయితే ఉంటుంది. పనస చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే కనిపిస్తాం, పదండి. ఇదిగోండి మేమైతే చెట్టు దగ్గరకు వచ్చేసాం. చూడండి పనస చెట్టు ఎలా కాసిందో. ఈ సంవత్సరం బాగా కాసింది, గుత్తులుగా అయితే కాసింది. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఉన్నది మొత్తం అంతా కాపు అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది. మనం ఇప్పుడు చెట్టు ఎక్కి పళ్ళు ఏమైనా పండు ఉంటే వేరుకొని మీకు అయితే తినేసి అయితే చూపిస్తాం. అలాగే చెట్టు పైన కూడా మీకు అయితే కాయలు ఎలా కాసున్నాయి కూడా చూపిస్తాం. అండ్ మనమైతే చెట్టు ఎక్కేద్దాం పదండి. ఈ చెట్టు ఎక్కుతున్నాడు ఇక్కడ. అండ్ ఇదిగోండి ఈడ ఎక్కిన తర్వాత నేను కూడా చెట్టు పైకి అయితే ఎక్కాలి. అండ్ పనసపళ్ళు ఎదుగుదాం ఎలా ఉన్నాయో. అండ్ మీకైతే నేనైతే చెట్టు దగ్గర అయితే కనిపిస్తాను. చెట్టు పైన అయితే మేమైతే చెట్టు మీదకి వచ్చాం కదండి. కాయలు అయితే చూడండి ఎలా గుత్తు అయితే కాసేస్తున్నాయి. అండ్ పండో కాదో తెలుసుకోవడానికి అలా కొడితే మనకైతే అర్థం అయిపోతుంది. పండు సౌండ్ వేరేగా వస్తుంది, అండ్ కాయ శబ్దం అయితే వేరేగా వస్తుంది. అండ్ చాలానే ఉన్నాయి, ఎదుగుదాం. అలా పైన ఒకటి ఉన్నది పండులాగే ఉన్నది. అండ్ నా ముందునైతే ఒకటి ఉన్నది పండే. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది పండు. చూసినట్టే మాకైతే అర్థం అయిపోయింది. ఇదిగోండి మెత్తగా శబ్దం అయితే చూడండి ఎలా వస్తుందో. అండ్ మేము ఇది చెట్టు మీద కూడా తినేవచ్చు, కానీ కింద దించుకొని అయితే మీకు అయితే తినేసి చూపిస్తా. అండ్ ఇది ఇలా అయితే ఉన్నాయి గుత్తులు. మనమైతే కింద దించుదా, లేకపోతే చెట్టు పైన తినడానికి అయితే ట్రై చేద్దాం. ఒకవేళ అవుతుందంటే చెట్టు మీద అయితే తినొద్దాం. పదండి. దీంతోపాటు ఇంకో పండు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. చూసి మీకైతే కింద దించి అయితే చూపిస్తాం పళ్ళు. ఆడైతే చెట్టు ఎలా ఎక్కుతున్నాడు చూడండి మావాడు. ప్రతిదీ ఇలా. అదిగో ఇది ఒక పండు, ఇక్కడ కూడా ఒక పండు అయితే ఉన్నది. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, అది కూడా పండే. నేను సరిపోతాయి అనుకుంటాను 2 పళ్ళు అయితే. మనమైతే కింద దించుకుందాం. అండ్ చెట్టు నిండా పళ్ళు అయితే ఉన్నట్టున్నాయి చాలానే. అండ్ మనకి సరిపోయినట్టయితే మనమైతే దించుకోవాలి పళ్ళునైతే. ఇది వేరే వాళ్ళకైనా ఉపయోగపడతాయి, మాకు ఆవులు కాసిన వాళ్ళకైనా లేకపోతే ఇక్కడ తిరిగే ఎలుగుబంట్లకైనా ఉపయోగపడుతుంది. అండ్ అది కూడా పండే. చాలానే ఉన్నాయి పళ్ళు. అండ్ ఇలా ఉన్నాయి పళ్ళు చాలానే ఉన్నాయి. అండ్ ఉపయోగపడతాయి తర్వాత అందరికీ తినడానికి అయితే మాకైతే. అండ్ మనమైతే వీడియో కోసమే కాబట్టి ఒక 2 పళ్ళు అయితే సరిపోతాయి మనకైతే. అండ్ తొందరగా కిందకైతే దించుకుందాం పదండి. అండ్ ఇదిగోండి ఇది ఒక పండు అయితే ఉన్నది. అండ్ దీన్ని అయితే మేమైతే చెట్టు మీద తినడానికి ట్రై చేస్తాం. చూడండి ఎలా తినబోతున్నామో చెట్టు మీద అయితే. అండ్ మా వాడైతే తీస్తున్నాడు చూడండి. బురద పనస అయితే పళ్ళు తొనలో ఎంత టేస్ట్గా అయితే ఉంటాయి చూడండి ఎలా తీస్తున్నాడు. అంతేనా ఒకటి ఫస్ట్ దేవుడికి ఇచ్చేసాడు ఒకతోన. అదిగోండి ఇలా అయితే మేము తింటుంటాం అడవులంటే వచ్చి. నా వెనకాతలో ఉండే కొండనైతే చూడండి ఎంత పెద్దదో.
మేమైతే ఇలా అడవులంటే అయితే వచ్చి కోతుల్లాగా తింటుంటాం. అలవాటు ఇదంతా మాకు, చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటుంటాం. ఇవన్నీ మాకు చాలా అవసరం కూడా. అండ్ వీడైతే ఇలా తింటున్నాడు. అండ్ నేను కూడా తినాలి కదా, నేను కూడా ట్రై చేస్తాను. చూడండి ఎంత సింపుల్గా అయితే తీసేస్తున్నాడు వీడు తొనల్ని. అయితే ఇలా తీయాలి మనం. అండ్ అలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది కజ్జా పనస కాదు, బురద పనస. తొనలు చాలా బాగుంటాయి, జారుగా అయితే ఉంటాయి. అండ్ మనమైతే చెట్టు మీద తినేస్తున్నాం. ఒక పండును అయితే కిందకి దించుకుందాం. కిందకి దించిన తర్వాత అది కూడా తినేసి అయితే మీకు చూపిస్తాం. అండ్ అక్కడే వీడియోని అయితే ఫినిష్ చేసుకుందాం. అండ్ నాకు కూడా ఇవ్వరా. చాలా బాగున్నాయి తొనలు అయితే, తినడానికి తీయగా అయితే ఉన్నాయి. అండ్ ఇదిగోండి చెట్టు మీద పండు. మీరు ఎప్పుడు ఇలా తినుండరు. అండ్ మీకైతే చూపిస్తున్నాం ఇలాగా, మేమైతే ఇలా వచ్చి తింటామని. చాలా తీయగా అయితే ఉన్నాయి. అండ్ చూడండి ఎంత బాగున్నాయో తొనలు. చెట్టు మీద ఇలా పండు అయితే తింటుంటాం మేమైతే. ఇంకా చెట్లు అయితే ఉంటాయి కజ్జా పనసలు, అవి చాలా గట్టిగా ఉంటాయి. ఇలాగైతే దీనికి కత్తి లేకపోయినా పర్లేదు, తీసి తినవచ్చు. దానికి అలా కాదు, మనమైతే డైరెక్ట్గా దానికి కత్తే ఉండాలి తీయడానికి. దీనికైతే అలా ఉండదు, లావు తింటే వచ్చేస్తాయి తినడానికి. మా వాడైతే ఇలా తీసి అలా తినేస్తున్నాడు, అలవాటు కాబట్టి. మేము చెట్టు మీద ఉన్నాం, కొండల మధ్యలో ఉన్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాకు చూడండి ఎంత పైకి అయితే వచ్చామో మేమైతే. నేను కూడా తింటాను, నన్ను కూడా వీడియోలో ఇక్కడ చూపిస్తాడు ఇప్పుడు. చూడండి ఇదిగోండి ఇవ్వండి తొనలు. అండ్ ఇలా చెట్టు మీదకి వచ్చి తీసుకుని అయితే తింటుంటా. టేస్ట్ అయితే చెప్పవలసిన లేదు, చాలా బాగుంటాయి. చెట్టు మీద ప్రతి పండు కూడా బాగుంటుంది, పండు అయితే. అండ్ ఇది కూడా అలాగే ఉన్నది. మీరు ఎప్పుడైనా ఇలా చెట్టు మీద తినుంటే గ్యారంటీగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. అంతేకాకుండా పనసపండునే తిన్నా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇలా పండేటప్పుడు, పనసపళ్ళు పండేటప్పుడు, అడవులకు వచ్చేటప్పుడు ఇలానే ఎలుగుబంట్లు కూడా చాలా తింటుంటాయి పళ్ళు. ఇలాగ వచ్చి అయితే అడవులంట. కాకపోతే కిందకి తిరిగే దోశ అయితే తింటుంటాయి. మనమైతే డైరెక్ట్ అయితే చెట్టు మీద తింటున్నాం. అండ్ మనమైతే చెట్టు మీద అయితే వీడియో తీయడానికి అవ్వట్లేదు. అండ్ కిందకి వెళ్ళిపోదాం. అదొక పండు అయితే ఉంది కదండి, అది కూడా దించేసుకుని మనమైతే తినేసి అయితే వీడియో అయితే ఫినిష్ చేసుకుందాం. అండ్ పదండి లాస్ట్లో అయితే మీకు కనిపిస్తాం. కిందకి వెళ్ళి పైన అయితే ఒక పనసపండు అయితే తినేసాం కదండి. ఇప్పుడు కిందకి వచ్చాం. ఈ పండును అయితే మనం తీసుకుందాం. అండ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా, చూపించలేదు ఇది. అండ్ ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదే పండు మనం తీసుకోబోతున్నాం. అమ్మో. అండ్ ఇదిగోండి మనమైతే పండు అయితే తీసుకున్నాం. ఇది మనం కిందకి దించుకుంటాం. ఇప్పుడు కింద దించి అయితే ఇది కూడా తినేసి అయితే వీడియో అయితే ఫినిష్ చేసుకుందాం. అండ్ పదండి. మేమైతే చెట్టు మీద ఒకటి తినేసి కిందనైతే ఒకటి దించుకున్నాం కదండి. ఆ పండునైతే కోస్తాను చూడండి. ఇదిగోండి మేమైతే తీసేసుకున్నా. ఇది మొత్తం అంతా పండిపోయినది మెత్తగా. పండు తీసిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుంది ఇది. అండ్ ఇప్పుడైతే మనం తిన్నామే మొత్తం అంతా. కజ్జా పనస కాదు, బురద పనసే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది తినడానికి.
ఇలా తింటుంటాం మేమైతే అడవిలోకి వచ్చి. అండ్ వీడియో అయితే మనమైతే ఇక్కడితో అయితే ఫినిష్ చేసుకుందాం, ఎందుకంటే ఇది తినాలి కదా. వీడియో నచ్చినట్టయితే మన అరకు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు కూడా నాలాగే ఇలా సమ్మర్ టైంలో ఇలాంటి పళ్ళు తినాలంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9347832510కి తప్పకుండా కాంటాక్ట్ అయ్యారంటే మీకైతే నేను ఇలాగా అడవిలో దొరికే పళ్ళనైతే మీకైతే తినిపిస్తాను. ఉంటాను, బాయ్ బాయ్, జై హింద్.